గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఇనిషియేటివ్ అది. దానిలో భాగంగా ఈ 5 సార్లు జరిగినటువంటి 4 జాతీయ మెగా అదాలత్లు, 1 స్పెషల్ లోక్ అదాలత్, ఈ వీటిలలో 7,22,487 కేసులని రిజాల్వ్ చేయడం జరిగింది. ఇందులో 27,835 కేసులు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి కేసులు, మిగతావి 6,94,652 కేసులు సాధారణ నేరాలు. ఇందులో కూడా 3,32,129 ఈ పెట్టి కేసులను, 2,60,206 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులను కూడా క్లోజ్ చేయడం జరిగింది ఈ లోక్ అదాలత్లలో. దీని వలన భారతదేశంలోనే టాప్ గా నిలిచినటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులను ఈ లోక్ అదాలత్ లో ఆనరబుల్ హైకోర్టు కూడా ప్రశంసించింది మనం చేసినటువంటి ఎఫర్ట్స్ ని. అట్లా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మనకు మే నెలలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరిగింది. ఆ మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి ఎట్లాంటి సమస్య లేకుండా మే నెలలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి చిన్న సమస్య లేకుండా అది కూడా ఘనంగా పూర్తి చేసుకున్నాం. సో ఇట్లా ఈ సంవత్సరం మనకు 3 జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లని ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అట్లాగే తెలంగాణ పోలీస్ అకాడమీ, ఆర్బీవీఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మొదటిసారిగా తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ జరిగింది ఇన్ పోలీస్. తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ ఇన్ పోలీస్ అని జరిగింది. దాంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన ఉప చర్చలు జరిగినాయి. ఇందులో ముఖ్యంగా లీడర్షిప్ పైన, జెండర్ సెన్సిటివ్ పోలీసింగ్ పైన, ఈ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ పైన, అట్లాగే విమెన్ ఆఫీసర్స్ కి ఇస్తున్నటువంటి అవకాశాలు ఎట్లా ఉన్నాయి వాటిపైన మనం చర్చలు జరిగినాయి. దాంట్లో సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పోలీస్ సంబంధించినటువంటి కీలకమైన శాఖలలో విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. సిఐడికి చారు సిన్హా గారు, తెలంగాణ పోలీస్ అకాడమీ ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీకి అభిలాష బిష్ట్ గారు డైరెక్టర్ గా ఉన్నారు. తెలంగాణ సిఎస్బి సైబర్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి మన శిఖా గోయల్ గారు ఉన్నారు. అట్లాగే ఏసీపీకి చారు సిన్హా గారు ఉన్నారు డీజీగా. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా శిఖా గోయల్ గారు ఉన్నారు డైరెక్టర్ గా. ప్రిజన్స్ డీజీగా సౌమ్య మిశ్రా గారు ఉన్నారు. ఎస్ఐబిఐజీగా సుమతి గారు ఉన్నారు. అట్లాగే మిగతా డీసీపీలు, ఇట్లా మహిళా డీసీపీలు ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చాలా ప్రాముఖ్యం ఇస్తుందని చెప్పడానికి నేను ఇంతకు ఇంతకుముందు పోస్టులే నిదర్శనం. ఇవే కాకుండా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ వచ్చినటువంటి ఒక మహిళా అధికారి డిఎస్పీగా, ఎస్డిపిఓగా హుజూరాబాద్ లో ప్రమాణ సంపాదించారు. వారి బాధ్యతలు మాధవి అని చెప్పి మొట్టమొదటిసారిగా లాస్ట్ 60 years లో ఎప్పుడు కూడా లేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ ఇచ్చినటువంటి ఆఫీసర్కి, మహిళా ఆఫీసర్కి డిఎస్పీ, ఎస్డిపిఓ బాధ్యతలు ఇచ్చినాం. అట్లాగే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఇది లాస్ట్ 6 months కింద రిలీజ్ అయినటువంటి రిపోర్ట్. ఇందులో తెలంగాణ రాష్ట్రం టాప్ పోలీసింగ్ స్టేట్ గా నిలిచింది డిఫరెంట్ పారామీటర్స్ లో. దాని తర్వాత తెలంగాణ తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఏపీ ఉన్నాయి. అది మీకు ఇంతకుముందే షేర్ చేసుకున్నాం 6 months కింద. తర్వాత కొన్ని ఇనిషియేటివ్స్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మీకు ఇంతకు తెలుసు, ఆల్రెడీ అది రన్నింగ్ లో ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక రెగ్యులర్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతున్నది. మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రే హౌండ్స్ క్యాంపస్ లో ఒక కార్నర్ లో 50 ఎకరాలు దీనికి కేటాయించింది గవర్నమెంట్. దాంట్లో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అన్నది ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పోలీస్ పిల్లలకు, ప్లస్ కామన్ మనకి బయట వాళ్ళకు కూడా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇది. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు. అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా QR కోడ్ పెట్టినాము ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి. ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వారి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ కేసు గురించి ఏం జరిగింది, తర్వాత వాళ్ళ కేసు బుక్ అయిందా లేదా, బుక్ అయిన తర్వాత ఎట్లా ఇన్వెస్టిగేషన్ క్రమం ఎట్లా ఉంది, దాన్ని తెలుసుకోవడానికి అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఈ సంవత్సరంలోనే QR కోడ్ సిస్టమ్ ప్రవేశపెట్టినాం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అని చెప్పి.
అట్లాగే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మనం టీ సేఫ్ అని చెప్పి ట్రావెల్ సేఫ్ అని చెప్పి సిఐడి వాళ్ళు ఒక యాప్ని డెవలప్ చేసినారు. అంటే అది ఎప్పుడైతే మన పర్టికులర్గా విమెన్ కానీ లేకపోతే ఇన్ఫర్మ్ పీపుల్ కానీ వాళ్ళ ట్రావెల్ మొదలైనప్పటి నుంచి ఏదైనా ఆటోలో కావచ్చు, లేకపోతే ట్యాక్సీలో కావచ్చు, క్యాబ్లో కావచ్చు, వాళ్ళ మూవ్మెంట్ మొదలైనప్పటి నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకో పర్టికులర్ ప్లేస్కి, అప్పటి నుంచి వాళ్ళ ట్రావెల్ని అది మానిటర్ చేస్తుంటుంది. అంటే ప్రొయాక్టివ్గా, అంతకుముందు అంటే రియాక్టివ్గా ఉండేది. ఏదన్నా సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం వచ్చేది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రొయాక్టివ్గా ఎప్పుడైతే ఆ మూమెంట్, ఆ ట్రావెల్ మొదలవుతుందో, జర్నీ మొదలవుతుందో అప్పటి నుంచే దాన్ని మానిటర్ చేయడం మొదలు పెడతాం అన్నమాట. అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే తెలంగాణ టూరిస్ట్ పోలీస్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం మనం సెప్టెంబర్ నెలలో. అది వరల్డ్ టూరిజం డే. ఆ రోజు నాడు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ టూరిస్ట్ పోలీస్ని లాంచ్ చేసినాం. ఇందులో ఇప్పటికి 80 మందిని ఇందులో సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 80 మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. ఇందులో వీళ్ళు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ, నాగర్ కర్నూలు, ఇట్లా ములుగు, నల్గొండ, భద్రాచలం జిల్లాల నుంచి అందులో ఉన్నారు. వాళ్ళకు నీతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గచ్చిబౌలిలో ఉంది. దాని ద్వారా వాళ్ళకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి టూరిజం పోలీసులు ఎట్లా పనిచేయాలి దాని గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం 26 జూన్ రోజు నాడు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించిన కారణంగా 26 జూన్ 2025 రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని రీనేమ్ చేశారు, ఈగల్ అని చెప్పి, EAGLE, ఈగల్ అని, ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు మీద. అది ఈ సంవత్సరం 173 కోట్ల వర్తైనటువంటి డ్రగ్స్ ని సీజ్ చేసుకున్నది. తర్వాత చాలా మంది పోలీసులో డిపార్ట్మెంట్ ఎంటర్ అయినప్పటికీ కూడా వాళ్ళకు చాలా మందికి డిగ్రీస్ ఉండకపోవచ్చు. చాలా మంది ఇంటర్మీడియట్ లో ఉండి కానిస్టేబుల్ సెలెక్ట్ అయి ఉంటారు, లేకపోతే 10th క్లాస్ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒక MOU చేసుకున్నాం. దాని ప్రకారం వాళ్ళకందరికీ గ్రాడ్యుయేట్ కోర్సులలో గ్రాడ్యుయేట్ కావడానికి, వాళ్ళ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం ఇచ్చిండ్రు. అంత 30,000 మంది ఎవరైతే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఉందో పోలీస్ ఫోర్స్ లో, వాళ్ళకు గ్రాడ్యుయేషన్ చేసుకునేటువంటి అవకాశం ఈ కారణంగా లభించింది అన్నమాట. తర్వాత మొన్న నవంబర్ ఎండింగ్ లో జరిగినటువంటి DGs అండ్ IGs కాన్ఫరెన్స్ లో రాయపూర్లో జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి షామీర్పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే 7వ బెస్ట్ పోలీస్ స్టేషన్ గా, 7వ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా నిలబడ్డది. తర్వాత ఫోన్ల రికవరీ, దొంగతనం గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయం